హలో మై డియర్ ఫ్రెండ్స్, మనము జెమినైతో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము. ఇప్పుడు నేను సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ని, నెగటివ్ క్వశ్చన్స్ని తెలుగులో అడుగుతాను. జెమినై వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తుంది. ఏ విధంగా చేస్తుందో చూద్దాం. హలో జెమినై, నేను ఇప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ క్వశ్చన్స్ని, నెగటివ్ క్వశ్చన్స్ని తెలుగులో అడుగుతాను. నువ్వు వాటిని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయి. ఓకే, ఆర్ యు రెడీ? ఖచ్చితంగా. మీరు సిద్ధంగా ఉన్నప్పుడు నన్ను అడగండి. నేను మార్కెట్కి వెళ్తానా? Do I go to the market? నేను మార్కెట్కి వెళ్ళనా? Don't I go to the market? మేము మార్కెట్కి వెళ్తామా? Do we go to the market? మేము మార్కెట్కి వెళ్ళమా? Don't we go to the market? మీరు మార్కెట్కి వెళ్తారా? Do you go to the market? మీరు మార్కెట్కి వెళ్ళరా? Don't you go to the market? వారు మార్కెట్కి వెళ్తారా? Do they go to the market? వారు మార్కెట్కి వెళ్ళరా? Don't they go to the market? అతడు మార్కెట్కి వెళ్తాడా? Does he go to the market? అతడు మార్కెట్కి వెళ్ళడా? Doesn't he go to the market? ఆమె మార్కెట్కి వెళ్తుందా? Does she go to the market? ఆమె మార్కెట్కి వెళ్ళదా? Doesn't she go to the market? అది మార్కెట్కి వెళ్తుందా? Does it go to the market? అది మార్కెట్కి వెళ్ళదా? Doesn't it go to the market? నేను యాపిల్ తింటానా? Do I eat this apple? నేను యాపిల్ తిననా? Don't I eat this apple? మేము యాపిల్ తింటామా? Do we eat this apple? మేము యాపిల్ తినమా? Don't we eat this apple? మీరు యాపిల్ తింటారా? Do you eat this apple? మీరు యాపిల్ తినరా? Don't you eat this apple? వారు యాపిల్ తింటారా? Do they eat this apple? వారు యాపిల్ తినరా? Don't they eat this apple? అతడు యాపిల్ తింటాడా? Does he eat this apple? అతడు యాపిల్ తినడా? Doesn't he eat this apple? ఆమె యాపిల్ తింటదా? Does she eat this apple? ఆమె యాపిల్ తినదా? Doesn't she eat this apple? అది యాపిల్ తింటుందా? Does it eat this apple? అది యాపిల్ తినదా? Doesn't it eat this apple? మీరు మీ రూమ్ని క్లీన్ చేస్తారా? Do you clean your room? మీరు మీ రూమ్ని శుభ్రం చేయరా? Don't you clean your room? మేము మా రూమ్ని శుభ్రం చేస్తామా? Do we clean our room? మేము మా రూమ్ని శుభ్రం చేయమా? Don't we clean our room? మీరు మీ రూమ్ని శుభ్రం చేస్తారా? Do you clean your room? మీరు మీ రూమ్ని శుభ్రం చేయరా? Don't you clean your room? వారు వాళ్ళ రూమ్ని శుభ్రం చేస్తారా? Do they clean their room? వాళ్ళు వాళ్ళ రూమ్ని శుభ్రం చేయరా? Don't they clean their room? అతడు అతని రూమ్ని శుభ్రం చేస్తాడా? Does he clean his room? అతడు అతని రూమ్ని శుభ్రం చేయడా? Doesn't he clean his room? ఆమె తన రూమ్ని శుభ్రం చేస్తుందా? Does she clean her room? ఆమె తన రూమ్ని శుభ్రం చేయదా? Doesn't she clean her room? అది తన రూమ్ని శుభ్రం చేసుకుంటుందా? Does it clean its room?
అది తన రూమ్‌ని శుభ్రం చేయదా? Doesn't it clean its room? ను నేను రోజు బడికి వెళ్తానా? Do I go to school every day? నేను రోజు ఎందుకు బడికి వెళ్తాను? Why do I go to school every day? నేను రోజు ఎందుకు బడికి వెళ్ళను? Why don't I go to school every day? మీరు చెస్ ఆడతారా? Do you play chess? మీరు ఎందుకు రోజు చెస్ ఆడతారు? Why do you play chess every day? మీరు రోజు ఎందుకు చెస్ ఆడరు? Why don't you play chess every day? వారు డ్రైవింగ్ చేస్తారా? Do they drive? వాళ్ళు ఎలా డ్రైవింగ్ చేస్తారు? How do they drive? వాళ్ళు ఎందుకు డ్రైవింగ్ చెయ్యరు? Why don't they drive? అతడు వస్తాడా? Does he come? అతడు ఎందుకు వస్తాడు? When does he come? అతడు ఎప్పుడు వస్తాడు? Why doesn't he come? అపోజిట్. ఎందుకు వస్తాడు అంటే వై డజంట్ ఎందుకు రాడు అంటే వై డజంట్ హి కమ్. ఓకే. అవును, క్షమించండి, నేను పొరపాటు చేశాను. ఎందుకు రాడు అంటే వై డజంట్ హీ కమ్ అని వస్తుంది. ఓకే. మీరు రాస్తారా? ఇప్పుడు సమయం సాయంత్రం 4:16. మీరు రాస్తారా? Do you write? మీరు రాయరా? Don't you write? మీరు ఎందుకు రాస్తారు? Why do you write? మీరు ఎందుకు రాయరు? Why don't you write? ఆమె ఎప్పుడు రాస్తుంది? When does she write? ఆమె ఎప్పుడు రాయదు? When doesn't she write? ఓకే. ఈ విధంగా మనము జెమినైని అడిగి ట్రాన్స్లేషన్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ జెమినై. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్.